ఏంటి నువ్వు లేడీస్ బట్టలు మార్చుకుంటుంటే అలా లొట్టలేసుకుంటూ చూస్తున్నావు? బుద్ధి లేదు. నేనేం పరాయాడదాన్ని చూడలేదు, నేను కట్టుకోబోయేదాన్ని చూసా. కట్టుకోబోయేవాడివి. కట్టుకోగానే సరిపోదు, ఏం పెట్టి పోషిస్తావు? ఈ రోజు లేకపోవచ్చు, కానీ రేపు కుబేరుణ్ణి. అయినా నా గుండె నిండా ప్రేమ ఉంది. హమ్ దిల్ దే చుకే హే సనం. ఇది సరిపోదా? ప్రేమను చెప్పే పద్ధతి ఇదేనా? చూడు, రేపు ఈ పాటికి నా ప్రేమ సందేశాన్ని ఎలా చెప్తాను. యు వెయిట్ అండ్ సీ బేబీ బాయ్. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః. అంటే బాగా పెట్టుకోండి, నాలాంటి మంచి మూడు వస్తాడు. ఈ నోటి దొరదుండబట్టే ఎలక్షన్ లో ఓడిపోయి ఉంటావు. నేను ఓడిపోయానంటే ఒప్పుకోను. మా ఏదో ఓట్లు గోసెలు పెట్టుకుని నన్ను ఓడిచ్చారు. మంచి పని చేశారు. బ్రెయిన్ లేనోళ్ళు ప్రెసిడెంట్ అయితే ఊరు పాడైపోద్ది. చాలా ఎక్కువ మాడుతున్నారు మీరు. నువ్వేం తక్కువ? హచ్చుకోపిల్ల నా చుట్టూ తిరుగుతుంటే ముద్దొచ్చిన మాటలు ఎక్కువ మాట్లాడానేమో. ఏంటి హచ్ టాగ్ లాగా నీ వెంట తిరుగుతున్నా? అంటే నీ ఉద్దేశం? అంటే నా మీద మీకు ఏదో ఉందని కాదు. అది నాకు తెలుసు, నీకే ఉండుంటుంది. నీ మీద నాకా? కాల్లో కూడా ఏ ఉద్దేశం లేదు, ఏ సంబంధం లేదు. అదే నేను చెప్తున్నాను, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏం ఆడుతున్నాను? ఇదేంట్రా, వీళ్ళు ప్రేమించుకుంటున్నారని బాసుకు చెప్పాం, తీరా ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరి మధ్య లేదంట్రా. ఆయనకేం లేనట్టు నాకేదో ఉన్నట్టు. నాకు మాత్రం ఏముంది? నాకేం లేదు. ఆయనకుందో లేదో గాని మీ మనసులో మాత్రం ఖచ్చితంగా ఏదో ఉంది. ప్రార్థించే పెదాలకన్నా సాయం చేసే చేతులు ఏమన్నారు కదండి, హెల్ప్ చేశా. ఇదా హెల్ప్ అంటే? ఆ ఉతికిన బట్టలు ఇస్త్రీ చేద్దామని అక్కడ పెట్టాను. ఎప్పుడో ఒకప్పుడు మనసులో మాట చెప్పకపోతాడా అనుకున్నాను, కానీ ఇంత తొందరగా మోతాడు అనుకోలేదు. చూద్దాం. ప్లాన్ అంతే ఇలా రివర్స్ అయింది. ఐడియా. హలో. పర్లేదండి, మళ్ళా మనకంటే. అది సరే, నువ్వు చేసేదేంటి? ఇస్త్రీ. ఇస్త్రీ చేయాలంటే ముందు ప్లగ్ పెట్టి స్విచ్ చేయాలి. మీరు చాలా తెలివిగా చెప్తారండి, ఏదో బొరకు తట్టలేదు. ఏంటి విషయం? ఇందక్కడ నుంచి హచ్చుకొక్క పిల్ల నా వెనకాలే తిరుగుతున్నావు? అబే ఏం లేదండి, మిమ్మల్ని మాట అడగాలండి. ఏంటి? అడిగితే మీరేమైనా ఫీల్ అవుతారేమోనే చిన్న అనుకున్నట్టే అయింది. ఇంత దాకా వచ్చాక ఫీల్ అయ్యేదే ఉంది, చెప్పండి. అదే ఎలా చెప్పాలా అని. అందరు మగాళ్ళు ఎలా చెప్తారో అలాగే కానివ్వండి. మీ ఫోన్ ఏది పెడితే అమౌంట్ ఇస్తున్నారు కదా, అందులో నుంచి ఏమన్నా కొంచెం అడ్వాన్స్ ఇప్పుతారేమని. ఏంటి అడ్వాన్స్? అడ్వాన్స్ అడ్వాన్సా? అంటే అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోతాం అనుకున్నారేమో. మీ పని పూర్తి చేసేకి వెళ్ళిపోతానండి, నన్ను నమ్మండి. అంత అవసరం ఏంటి? ఇదిగోండి, మా అమ్మ రాసింది, మీరే చదవండి. చిరంజీవి శివకి అమ్మ ఆశీస్సులు. బాబు, ప్రతి క్షణం నా కళ్ళల్లోనే కదులుతున్నావు. కల్మషం తెలియని పసి మనసు నీది. ఆ సిటీలో ఎలా బ్రతుకుతున్నావో అని నాకు దిగులుగా ఉంది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నా కొడుకు అన్నమాట నిలబెట్టుకుంటాడని, అప్పులన్నీ తీర్చేస్తాడని ధైర్యంగా చెప్పాను. ఎప్పుడొస్తా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ ఇంతే కదా, ఈ విషయం నేను చూసుకుంటాను. మీరు ఫోన్ వెతకండి. మీరు ఆ మాట మీద ఉండండి, మీ పని అయిపోద్ది.
ఏందక్క ఊరంతా కలరా వచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే, దేశమంతా చికెన్ గునియా వచ్చినా అది నీకు జోకలే. ఏందక్క గిట్లా పరిశాన్ ఉన్నావు? గదేరా నాకు బి సమజైతలేదు. నువ్వేం దిగులు పడమాకక్క. ఆ డాక్టర్ గాడిని కాళ్ళు చేతులు ఇరిచి తీసురమ్మని మన వాళ్ళని పంపించాగా. గాడే పేషెంట్ లెక్క ఉంటాడు, గాడు నన్నేం చూస్తాడు. అదిగో తెచ్చాడు. మీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల. జరిగిన దానికి నన్ను చితకబాదారు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, నిన్ను తననీకి తీసుకురాలే, మా అక్క పానం బాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు, కళ్ళు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కాలాలు వస్తున్నాయి. అర్థమైంది. ఆకలేస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. అవు పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే. పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి, అవునా? అరే నీకెట్లా తెలుసు? యా సరేనా, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి. గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు, నీ మీద నాకు లవ్వా? రేయ్, ఏసేనా? ఆగండి. స్వర్ణ, నేను ఎలకలాంటి వాణ్ణి. నీ రేంజ్కి ఒక ఎలకనేసేయటం ధర్మమా చెప్పు? రేయ్, ఆ. అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్ లో తీసుకుపోతున్నాను బిడా. బొక్కలు తీస్తా బిడా, చూడు చూడు. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు. జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి టాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లని వెళ్ళనా? పోయిరండ్రి. ఓకే. అబ్బో ముదిరిందిరో. డాక్టర్ గారు, వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టి కుక్కలాగా వస్తాను. రేయ్, మళ్ళా ఈయన ఇంట్లో కాలు పెట్టేటానికి ఇల్లంతా శుభ్రంగా కలగల్లాడుతుండాలి. మొత్తం సాఫ్ చేసి సున్నాలయ్యండ్రి, పోన్రి. రాత్రి పడుకుంటే పక్కల పాస్ పోసినట్టు నాకు కళ్ళు వచ్చింది. అరే లుంగి తడుస్తే ఏందో అనుకున్నాను, పక్కలో పాస్ పోసి కలొచ్చిందంటారా? కాకా చెల్లిపోని ఇదిగో ఏవాటు ఫోన్ మనం ఏం చేసుకుంటాం రా, చెత్త మొత్తం వెతుకు, పైసలు దొరికితే మజా చేసుకుందాం. నీకు బాడీ ఎక్కువ తమాక్ తక్కువ. సెల్ ఫోన్ అమ్ముకుంటే పైసలు వస్తాయి, మస్తుగా మజా చేసుకోవచ్చు కాకా. అరే నీకు కూడా దిమాక్ ఉందిరా, పద ఏమైనా నమ్ముదాం, మజా చేసుకుందాం పద. ఏంద్రా వారి, ఇది మీ సొంతమేనా లేకపోతే ఆడికి నన్ను కొట్టుకొచ్చిండ్రా? ఇలా మొగాలు చూస్తే తెలియట్లేదా? లేదక్క, బయట ఎవరికి అమ్మటానికి చూస్తుంటే నువ్వు కొంటావు కదా అని తీసుకొచ్చా. నాకు డౌటే అక్క, వీళ్ళు దొంగ కోళ్ళు పడ్డ మొఖాలు. లేదక్క, ఈ పెళ్ళా మీద ఒట్టు. నాకు పెళ్ళ పడింది కాకా. నీ పెళ్ళా మలిగి అమ్మగారింటికి పోయి 3 ఏళ్ళు కాలేదురా. ఇప్పుడు కడుపుతో ఉందక్క, డెలివరీ టైము, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి. నీకు పుణ్యం ఉంటది, ఆ ఫోన్ తీసుకొని డబ్బులు అక్క. వారి అక్క వానికి 2000. అది కాదక్క. అరే జాబ్, ముందు పైసలు. నాదేం పోయింది? ఇగో పొట్టోడా, నాన్న నిన్నే గిట్టరా. ఇగో నీ పెండ్లాన్ని గిడ ఉమాపతి డాక్టర్ ఉన్నాడు, ఆయన తాని తోలుకుపో. ఆయన హస్తవాసి ఓ మంచిగా ఉంటది. గట్లనే అక్క. ఇదిగో పోస్ట్ మ్యాన్, నాకేమైనా మనీ ఆర్డర్ వచ్చిందా? టెలిగ్రామ్ వచ్చింది, కావాలా? వద్దులే, నువ్వే ఉంచుకో. మేడం, వీళ్ళు ఎవరూ లేరా మేడం? బయటికి వెళ్ళినట్టున్నారు. శివగారికి లెటర్ వచ్చింది, కొంచెం ఇస్తారా? థ్యాంక్ యూ మేడం. వాళ్ళ అమ్మగారు బాధతో రాసుంటారు. ఇది చదివాడంటే ఇక్కడ ఈయన బాధపడతాడు. ఏముందో చూద్దాం. చిరంజీవి శివకు అమ్మ ఆశీర్వదించు రాయినది. ఎలా ఉన్నావు బాబు?
కల్పన గురించి రాశావు. ఊళ్ళో ఒక్క ఆడపిల్ల పేరు కూడా తెలియని నువ్వు కల్పన గురించి రాశావంటే నీ మనసులో ఆమెకెంత స్థానం ఉందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు ప్రేమించిన విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోవడానికి కారణం డబ్బు గురించి ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకుంటుందనేగా. ఏది ఏమైనా నా మనసుకి ఆ అమ్మాయే నా కోడలని అనిపిస్తుంది. ఫోటో పంపిస్తే చూసుకొని ఆనందిస్తాను. వెంటనే పంపిస్తావు కదూ? ఎదురు చూస్తూ మీ అమ్మ. యా నీ కదరపట్ల సూట్ అవుతురా బాయ్. ఏంటండి కలర్ పడు అచ్చం ఇలా బాగుంది. నాలాగే కాదు, నాదే. ఆ, బాగుంది కదా? బాగుంది. మీ అమ్మగారికి పంపించు. మా అమ్మకి ఎందుకంటే కోడల్ని చూడాలని ముచ్చట పడుతున్నారుగా. ఓహో, మీ అమ్మగారు రాసిన లెటర్ చదివాను. చదివేరా? నా మీద ప్రేమని మీ మనసులో దాచుకుని మీ అమ్మతో చెప్పుకున్నారే గాని నాతో చెప్పలేదు. అదే నీలో నాకు నచ్చింది. ఐ లవ్ యూ. బాగుంది. ఏంటిది? ఎలా వాటేసుకోవడం. అరే పోతూ స్వర్ణక్క పుణ్యమాని ఫుల్ గా మందు కొడుతున్నాం రా. అవు కాకా. ఆ సెల్ ఫోన్ దొరికితే మన బాస్ కు కోట్లు వస్తాయి, మనకు కూడా లక్షలు ఇస్తాడు. హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ సెల్ ఫోన్ దొరుకుద్దో లేదోరా. అరే కొంపదీసి మనకు దొరికిన సెల్ ఫోన్ అదే ఉండొచ్చురా. అరే అయ్యుండొచ్చు కాకా. దెబ్బతిన్నాం రా. చేతికి దొరికిన సెల్ తీసుకెళ్లి ఆ రాక్షస చేతిలో పెట్టినాం రా. ఇప్పుడు బాస్ కు తెలిస్తే కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపుతాడు రా. ఇప్పుడు ఏం చేశారా? కాకా ఐడియా. ఇదేందక్క సినిమా హీరోలకి తయారైనవు? ఈ డ్రెస్ నాకు మంచిగా కొడుతున్నదిలే. అబ్బా మాదిస్తే తైలేటట్టుందక్క నీకు. మళ్ళా ఆయన వస్తారు. ఎవరు సినిమా డైరెక్టరా? కాదు, డాక్టర్ గారు. డాక్టర్ గాడా? హే, గారు చూడు అనొద్దు. మీరందరు ఇవాళ నుంచి ఆయన్ని బావగారు అని పిలవాలి. ఏమైరా కంత లాష్గా పెట్టినావు? ఆ పొట్టని బావ అని పిలవడం కన్నా ఏ పుర్ల మంది ఆగి సాగురు అని చెప్పి అందరం చేస్తాం. ఏరా అంతే. అని చెప్. పొట్టోడు పొట్టోడు అంటావు. నువ్వు పొట్టోనివి కాదా? గంతెందుకు? విచిత్ర సహోదరులు సైన్మల కమల్ హాసన్ ఎంతుంటాడు? గింతనే. మళ్ళా ఆయన హీరో కాదా? భలే చెప్పావక్క. ఆడికన్నా ఈడే లెంగ్త్ కదా. మంచిగా చెప్పినావు. గంతకని ఇయాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాలి. బై గంతే. పీల్చు, ఇంకా పీల్చు, స్లోగా వదిలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? నీకు బీపీ షుగర్ రెండూ లేవు, నాకు ఆ రెండు ఉన్నాయి. డాక్టర్ గారు. ఏమండి? బావగారు? అవును, మా కర్మ. ఈ రోజు నుంచి మీరే మా బావగారు. గాళ్ళు చెప్పింది నిజమే. కూసోన్రి, కూసోన్రి. అబ్బా కూసోన్రి. రే మీరెల్లుండ్రా. ఉండని. మీరెల్లుండ్రా. సరే మీరు కానివ్వండి. పదండి పదండి.